నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓటమికి తనదే బాధ్యత అంటూ బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ భావోద్వేగానికి లోనయ్యారు. ఐఎమ్ సారీ అంటూ పార్టీ మద్దతుదారులు, అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. సర్ కీర్ స్టార్మర్ కు నేను కాల్ చేసి శుభాకాంక్షలు తెలిపాను. నేడు శాంతియుతంగా, క్రమ పద్ధతిలో అధికార మార్పిడి జరుగుతోంది. ఇరుపక్షాలు తమపై ఉన్న విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాయి. దేశ భవిష్యత్తుకు, సుస్థిరతకు ఇదే భరోసా అని రిషి సునాక్ నార్థన్ ఆల్టర్టన్లో తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. తాజాగా ఎన్నికల్లో ప్రతిపక్ష లేబర్ పార్టీ 300 పైచిలుకు సీట్లు గెలుచుకుంటే, సునాక్ నేతృత్వంలోని అధికార కన్జర్వేటివ్ పార్టీ కేవలం 61 సీట్లలోనే ఆధిపత్యం ప్రదర్శించింది. దీంతో ఓటమిని అంగీకరిస్తూ సునాక్ కీలక ప్రకటన చేశారు. ఇక కొత్త ప్రభుత్వానికి పలు సవాళ్లు సిద్ధంగా ఉన్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. దిగజారుతున్న ఆర్థిక రంగం, పౌర సేవల్లో తీవ్ర లోపాలు, నానాటికి దిగజారుతున్న జీవన ప్రమాణాలు వంటి సమస్యలను పరిష్కరించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదని వ్యాఖ్యానిస్తున్నారు. ఇవే అంశాలు కన్జర్వేటివ్ పార్టీ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోవడానికి కారణాలని హెచ్చరిస్తున్నారు.